నల్గొండ జిల్లాలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం అన్నదాతను కోలుకోలేని దెబ్బతీసింది. కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామంలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా వచ్చిన గాలివానకు కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. కళ్ల ముందే చేతికొచ్చిన పంట నేలపాలవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గాలివాన దాడికి మొక్కజొన్న కంకులు నేలవాలిపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు కోరారు. కౌలు రైతులకు ప్రత్యేకంగా రాయితీలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేను 6 ఎకరాల మొక్కజొన్న తోట వేసి 2 నెలలు కావస్తుంది. నిన్న రాత్రి అకాల వర్షం కారణంగా నా పంట మొత్తం చాలా వరకు నష్టం జరిగింది. ఇది మొక్కజొన్న ఏమిటి పనికి రాకుండా ఖరాబ్ అయిపోయింది. దీనికి ఎకరానికి దాదాపు 30,000 రూపాయల పెట్టుబడి వచ్చింది. ఇది 6 ఎకరాల మొక్కజొన్నని కౌలుకు, నా సొంత భూమి కాకుండా కౌలుకు తీసుకొని చేయడం జరిగింది. రాత్రి భారీ వర్షంతో ఈదురుగాలతోటి ఈ పంట మొత్తం నేలమట్టమైంది. కావున దయచేసి ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి విన్నపించుకున్నది ఏమనగా, మాకు కనీసం పెట్టుబడన్న ఈ ప్రభుత్వం ద్వారా అందించాలని కోరుచున్నాను.